హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు ఫ్రీ వేదిక్ ఆస్ట్రాలజీ ఫేమ్ శ్రీకాంత్ సోమయాజుల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అంటే దశాంశ రిలేటెడ్ ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశామన్నమాట. దానిలోనే ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం అనమాట. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా కాలం కలిసి మనం అవును, దశాంశ వీడియోలు చేసాము, కొన్ని కొన్ని చేసాము. దాని మీద క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, అందరూ అడుగుతూనే ఉన్నారు. దాని మీద ఇంకొంచెం డీప్గా అంటే హౌసెస్ లెవెల్లో చేద్దాం సార్. కొంచెం విపులంగా చెప్తారా అందరికీ? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశాంశలో మనం ఏమేమి చూడొచ్చు, దాన్ని ఎందుకు చూస్తాం అసలు? రైట్. ఎలా అయితే నవాంశ మనము అన్ని అన్ని విషయాలకి చూస్తాము. నవాంశలో ముఖ్యంగా పెళ్లి చూస్తున్నాం. అది కాకుండా పూర్తి ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది, పూర్తి ప్రాస్పెరిటీ అవి చూడాలన్నా, బేసిక్ దశ రిజల్ట్ చూడాలన్నా నవాంశ చూస్తున్నాం. దశాంశ D10 అంటాము, 10వ అంశ. 9 ముక్కలు చేస్తే నవాంశ అవుతుంది, 10 ముక్కలు చేస్తే దశాంశ అవుతుంది. ఈ దశాంశలో మనము కరియర్, మేజర్లీ ఎక్కువ కరియర్ చూస్తున్నాం. జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే పరాశర మహర్షి అసలు రాసిందే దశాంశ గురించే, టోటల్ BPHS అంతా దశాంశ గురించే ఉంటుందని నా అభిప్రాయం. పూర్తి కర్మని పక్కన పెడితే లౌకికమైన విషయాలకు సంబంధించినంత వరకు మనకి ఎక్కువగా ఉపయోగపడేది కరియర్ మీద. కరియర్ అంటే 2 విషయాలు, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఉద్యోగం లేదా వ్యాపారం. ఏం చదువుకున్నావు, ఆ చదువుని ఉపయోగించి వ్యాపారం చేస్తున్నావా లేదా వేరే మరో రంగంలో వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా, ఎలా ఉంది ఉద్యోగము అని తెలుసుకోవడానికి దశాంశ చూస్తాం. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ గురించి అని చెప్పారు కదా. అంటే మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ హైయర్ స్టడీస్ ఏముంటున్నా ఏమి చేయొచ్చు అనేది కూడా దశాంశ నుండే చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే D24 చూస్తాము అని విన్నాను. రైట్. కొంతమంది D24 చూస్తారు, కరెక్టే. కానీ ఇప్పుడు D10 దేనికి అంటే కర్మ, కెరియర్ అన్నారు. ఎవరినైనా ఏం చదువుకుంటున్నావో అడగండి. చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, MBAఓ లేకపోతే బీటెక్కో లేకపోతే CAనో ఏదో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? ఉద్యోగం కోసం చదువుతున్నారు. సో ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ లేకపోతే కెరియర్కి సంబంధించిన కోర్సెస్. ఏదో IITలో ఏదో ఒక మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, కెరియర్కి సంబంధించిన కోర్స్. IITకే ఎందుకు జాయిన్ అవ్వాలి, మరో చోట ఎందుకు జాయిన్ అవ్వకూడదు? సో అందుకు D10 చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా D10లో చూస్తున్నాను, దాంట్లో తెలుస్తుంది. సో D10లో ఎడ్యుకేషన్, కెరియర్, ట్రావెల్, వేరే విదేశం వెళ్ళాలి, ట్రావెల్, ఓకే. అలాగే ఏమంటారు, ఈ ప్లేస్లో ఉంటామా ఉండమా, వెళ్ళిపోతామా, అల్టిమేట్లీ ట్రావెల్ అంటాం కదా. ట్రావెల్, కెరియర్, ఎడ్యుకేషన్, ట్రావెల్, ఈ 3 విషయాలు మనకి D10లో కనిపిస్తాయి. ఎందుకంటే మనుషులు మారిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు రేపు అమెరికా వెళ్ళిపోయారు అనుకుందాం. రోజు చూసే వ్యక్తులు మీకు కనబడరు, వేరే వ్యక్తులతో మీ కర్మ స్టార్ట్ అవుతుంది. సో మీ D10 మారిపోతుంది కదా. సో D10లో అది కూడా కనిపిస్తుంది. సో ట్రావెల్, ఎడ్యుకేషన్, కెరియర్ 3 D10 నుంచి చూడొచ్చు. బేసిక్ వింశోత్తరి దశ యూజ్ చేసి పర్ఫెక్ట్గా ఇవన్నీ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్రావెల్ అన్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ట్రావెల్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంది, అతను ట్రావెల్ ఇండస్ట్రీ రిలేటెడ్లో బిజినెస్ జాబ్, అది ట్రావెల్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్నాడా, జాబ్ చేస్తున్నాడా, లేకపోతే ఇతను ఏజెంట్గా తీసుకెళ్ళి గైడ్గా వర్క్ చేస్తున్నాడా, అవన్నీ డిఫరెంట్ హౌసెస్ బట్టి ఉంటుందా సార్? ఎందుకంటే ఆ బిజినెస్ ఓనర్గా ఉన్నాడా, లేకపోతే ఆ బిజినెస్ రిలేటెడ్లో వెనకాల ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నాడా, అవన్నీ. సో అవి ఎలా చెప్తాము సార్? ఎలా చెప్తాము అంటే మీరు అడిగిన ప్రశ్న గంట సేపు చెప్పాలి ఆన్సర్, కానీ నేను క్లుప్తంగా 30 సెకండ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను, కాన్సెప్ట్ ఇస్తాను. ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడు, లేకపోతే తండ్రి గారి ఆస్తి సంక్రమించి, అంటే తండ్రి గారు బిజినెస్ రన్ చేసేవారు, ఆ ట్రావెల్ బిజినెస్ వీళ్ళకి వచ్చింది అనుకుందాం. ట్రావెల్లో రకరకాలు ఉన్నాయి. ట్రావెల్లో కార్స్ రన్ చేయొచ్చు, ఓకే, లేకపోతే ఎయిర్ప్లేన్స్లో పనిచేయచ్చు, లేకపోతే కొరియర్లో పనిచేయచ్చు, ఓకే. అవన్నీ కెరియర్ ట్రావెల్లోకి వస్తాయి, ఓకే. లేదా ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ వారం ఏమో ఒక ఊళ్ళో ఉంటాడు, ఇంకో వారం ఇంకో ఊళ్ళో ఉంటాడు, కాన్స్టెంట్గా ట్రావెల్లో ఉండొచ్చు. సో ట్రావెల్ బిజినెస్కి సంబంధించినంత వరకు 3rd హౌస్ వర్గో, శుక్రుడు ట్రావెల్కి కారకుడై ఉంటాడు D10లో. శుక్రుడు ట్రావెల్కి కారకుడై ఉంటాడు, ట్రావెల్ బిజినెస్కి కారకుడై ఉంటాడు. వీనస్
కి సంబంధించిన రాసులు అంటే లిబ్రా అంటే తుల, పైసెస్ ఓకే వీనస్ ఎగ్జాల్టేషన్ అయ్యే పైసెస్ మీనము, వర్గో కన్య, ఓకే మనకి వృషభము. ఈ 4 రాసులు ఇంపార్టెంట్ ట్రావెల్కి. అక్కడ శుక్రుడు నీచలో ఉన్నా కూడా కన్య ఇంపార్టెంట్. ఎక్కువ ట్రావెల్ కంపెనీస్ కన్యతో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే ట్రావెల్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ 3rd వీనస్ ఉన్నాడు, శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, డెబిలిటేషన్లో ఉన్నాడు, పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్. ఎందుకు? చతుర్థాధిపతి 3యంలో ఉన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 3వ ఇంట్లో శుక్రుడు నీచిలో ఉన్నాడు అంటే అంటే కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి 3యంలో ఉన్నాడు, చాలా పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్. ఓకే, వాళ్ళ తండ్రి స్టార్ట్ చేశాడు అనుకుందాం బిజినెస్, వాళ్ళ తండ్రి స్టార్ట్ చేశాడు, ఈ పిల్లాడికి వచ్చింది, మీన లగ్నం అయి ఉంటుంది. ఓకే, అష్టమాధిపతి శుక్రుడు కన్యలో 7థంలో ఉన్నాడు. ఓకే, 8th హౌస్ ఇన్హెరిటెన్స్, 7th హౌస్ బిజినెస్. తాను ఎస్టాబ్లిష్ చేస్తే 3rd హౌస్లో ఉంటుంది, తాను చూసుకుంటూ ఉంటే 7th హౌస్లో ఉంటుంది, 2 తరాలు దాటిపోతే 11వ ఇంట్లో ఉంటుంది. ఇలా కూడా చెక్ చేయొచ్చు, ఎందుకంటే 2 తరాలు దాటిపోతే చాలా పెద్ద పేరు ఉంటుంది, అప్పుడు ఇంకా లాభాలే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. లాభము నష్టము 11వ ఇంట్లో ఉంటాయి. సో ఇట్లాంటివి 11వ ఇంట్లో ఉండడము, 11వ ఆధిపత్యంలో ఉండడము, దానికి సంబంధించి ఉండడము, ఇలా చూసి చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ హౌస్ కన్య ట్రావెల్కి. ఎందుకంటే నీ కారు ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్నోవా బుక్ చేసుకున్నారు, ఎక్కువ రేట్ తీసుకుంటాడు. ఏదో ఇండికా బుక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు దేని మీద ఇది లేదు. రోల్స్ రాయిస్ బుక్ చేసుకున్నారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఎందుకు? సౌలభ్యం ఎక్కువ ఉంది, వర్గు మనీ, ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు అన్నదాన్ని బట్టి నీ కన్య ఉంటుంది. అంటే వృషభం కూడా ఎద్దు చూపిస్తాం కదా సార్, అది కూడా అది కాదా, అది పోషణ రిలేటెడ్? వృషభం చెప్తాను. వృషభంలో ఏంటంటే, వృషభంలో మీకు ఫుడ్కి సంబంధించింది, క్లోత్స్కి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. అవి 2 కూడా శుక్రకారకత్వాలు. మళ్ళీ చంద్రుడు శుక్రుడు, ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు, చంద్రుడికి మూల త్రికోణం కూడా ఉంది, చంద్రుడు శుక్రుడు కలిపి ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో అక్కడ మీకు ఎక్కువ ఫుడ్, క్లోత్స్, అందంగా అవుపడ్డము, మనిషికి ఎదురు వ్యక్తికి అందంగా కనిపించాలనే తాపత్రయంలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు. ఇప్పుడు అది వృషభం లగ్నం అయితే అవు చూసుకోవాలంటారా, సప్తమం అయితే బిజినెస్ అన్న ఆ యాంగిల్లో రకరకాలుగా కనిపిస్తుంది. D10 చూస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు నేను ఒక మాట ఏం చెప్తానంటే, D10 చూస్తున్నప్పుడు డైరెక్ట్గా వింశోత్తరి యొక్క దశ చూసి, వింశోత్తరి దశానాథుడు ఎలాగున్నాడు లగ్నాతు అన్న దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అందుకే బర్త్ టైము చాలా యాక్యురేట్గా కరెక్ట్ చేయబడి ఉండాలి, లేకపోతే మీకు దశాలగ్నము మారిపోతుంది. దశాలగ్నం కాదు నా ఉద్దేశం, D10 లగ్నము చాలా త్వరగా మారిపోతుంది, 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాల్లో మారిపోతుంది. ఓకే, కనుక ఆ లగ్నం ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టైం కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ D10 లగ్నము అలా ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆల్రెడీ ఉద్యోగం సంపాదించాడు, లేకపోతే ఫలానా చదువు చదివాడు, మా అబ్బాయి ఎంబీఏ ఫైనాన్స్ చేసాడు అంటారు, లేకపోతే మా వాడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేశాడు కానీ వాడు జాబ్లు డేటా అనలిటిక్స్ మీద చూస్తున్నాడు, చదివింది ఒకటి ఎలాగో బీటెక్ చదవాలి, డేటా అనలిటిక్స్ మీద చూస్తున్నాడు, లేకపోతే క్లౌడ్ మీద చూస్తున్నాడు, లేకపోతే హోమ్ సైన్స్ చేశాడు, హోమ్ సైన్స్ చేసి హోటల్స్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాల కెరియర్లు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో అతను చేసిన దానికి వస్తుందా లేదా ఉద్యోగము, అవి మనం చెక్ చేస్తాం. కానీ D10లో మాత్రము దశానాథుడు అల్టిమేట్. మీకు చాలా బ్రహ్మాండంగా లగ్నాధిపతి రాజ్యంలో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నడుస్తున్న దశానాథుడు 3వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ శుక్రదశ వచ్చింది, మళ్ళీ దాన్ని లగ్నాత్తు చూసుకోవాలి, దశానాథుడిని లగ్నాత్తు చూడాలి. రాశి చక్రంలో లగ్నాత్తు, ఇక్కడ D10 లగ్నాత్తు, దశమాంశలో లగ్నాత్తు, దశానాథుడిని లగ్నంగా చేసుకోవాలి, లగ్నాత్తు కూడా అతను ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. దశానాథుడిని దశాంశ లగ్నంలో వేసుకుని, దశాంశ చార్ట్లో వేసుకుని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశాంశ చార్ట్ తీసుకున్నారు, నడుస్తున్న దశ శుక్రదశ అనుకుందాం. అతను 2వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, ఉద్యోగంలో ఉంటాడు. 2, 6, 10లో ఉద్యోగంలో ఉంటాడు, 3, 7, 11లో బిజినెస్లో ఉంటాడు. కానీ
దశాంశ లగ్నాధిపతి 6వ ఇంట్లోనో 10వ ఇంట్లోనో ఉండి ఓకే అతనికి ఉద్యోగం మాత్రమే చెయ్యగలడు. బిజినెస్ పెట్టాలంటే ఒకటి క్యాపిటల్ కావాలి, 2 బిజినెస్ రన్ చేయగలిగినంత క్షమత కావాలి, బిజినెస్కి ఓర్పు కావాలి. ఎందుకు బిజినెస్కి ఓర్పు కావాలో తెలుసునా, సప్తమంలో శని ఉచ్చ పొందుతాడు. బిజినెస్కి 7th హౌస్ చాలా ఇంపార్టెంట్. అందరికీ జీతం ఇచ్చిన తర్వాత నువ్వు మిగిలింది తీసుకోవాలి. బిజినెస్లు రన్ చేసే వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, వాళ్ళు ఏంటంటే అందరికీ జీతాలు ఇవ్వాలి, అందరి కడుపులు నింపాలి, ఆ తర్వాత ఏమైనా మిగిలితే తీసుకోవాలి. ఆ మిగిలితే తీసుకోవాలి అన్నది ఓవర్ నైట్ రాదు. నువ్వు ఇవాళ బిజినెస్ పెడితే 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు డిపెండింగ్ ఆన్ బిజినెస్ వస్తుంది. అందుకు ఓర్పు కావాలి, స్టెబిలిటీ కావాలి. అందుకు సేన అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. రైట్, ఇది సమాధానం. కనుక కెరియర్ విషయంలో వచ్చేసరికి అన్నీ కూడా మీరు D10 నుంచి చూడండి. చాలామంది రాశి చక్రం ఒక్కటి చూసి అక్కడి నుంచి ఎవరో కాల్ చేశారు ఒక వ్యక్తి, నా 5th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు రాశి చక్రంలో, మేష లగ్నము, 5వ ఇంటి అధిపతి రవి, 10వ ఇంట్లో ఉన్నాడు. నువ్వు సివిల్స్లోని IAS ఆఫీసర్ అయిపోతావు, క్యాప్రికాన్ కదా, 10th హౌస్లో. ఒకటి రవి 10వ ఇంట్లో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. రవి 5వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, నువ్వు IAS ఆఫీసర్ అయిపోతావు. అలా అవరు. దీనికి ఏంటి అంటే D1లోని పంచమాధిపతి రాజ్యంలో ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, పంచమం నుంచి 6 గళ్ళు కదిలాడు. ఇది 5వ ఇంటికి మంచిది కాదు, 10వ ఇంటికి చాలా మంచిది. 5వ ఇంట్లో ఏముంటాయి, పూర్వపుణ్య క్షయము, అంటే పూర్వపుణ్యం అయిపోవడం, వాడేసుకోవడం. బోర్డంత పుణ్యం తెచ్చుకొని వస్తాం, ఆ పుణ్యం క్షయం అవడం అంటే బోల్డ్ లగ్జరీస్ రావడము, కంఫర్ట్స్ అని లగ్జరీస్ వస్తే పుణ్యం క్షయం అయిపోతుంది అర్థం. కష్టం వస్తుంది అంటే ఇంక పుణ్యం మిగలలేదు. సో కొత్తగా ఏదైనా పుణ్యం చేస్తే ఆ కష్టం, ఈ కష్టం పోయాక సుఖం వచ్చే అవకాశం ఉంది. అందుకే కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువ పుణ్యం చేయమన్నారు. రైట్, సో ఈ పుణ్యక్షయము, పిల్లలు కలగకపోవడం, పంచమాధిపతి రాజ్యంలో ఉన్నాడు, అమ్మాయి అయి ఉంది, PCOD PCOS ఇట్లాంటి ఫిజికల్ మెన్స్ట్రల్ సైకిల్కి 29 డేస్కి 28 డేస్కి రాకపోవడం, వాటర్ బబుల్స్ ఉండడము, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, మనం చూసాం. సో ఇవి ఫిజికల్గా మీకు D1లో ఉంటాయి. మీరు D1 చార్ట్ చూసి, రాశి చక్రం చూసి, బాడీకి సంబంధించిన విషయాన్ని ఉద్యోగానికి ఎలా చెబుతారు? అలా చేయకండి, అలా రాదు. D10 చూడండి, చూస్తే మీకు దశానాథుడిని తీసుకోండి, అతన్ని వేసుకుని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు అదే చెప్పారు కాబట్టి D1లో అయితే 5th హౌస్ పిల్లలు, పూర్వపుణ్యం. ఇక్కడ అయితే 5th హౌస్ మారిపోతుంది కదా, వేరే విధంగా ఉంటుంది కదా. ఒక్కొక్క హౌస్ తెలుసుకుందాం. అందుకని ఇప్పుడు అదే దాన్ని అడగబోతున్నాను స్వామి. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కాబట్టి ఒక్కొక్క హౌస్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే భావం చెప్పుకుందాం ఫస్ట్, తర్వాత గ్రహాలు, రాసుల గురించి మాట్లాడుకుందాం, రాసుల ఇంపార్టెన్స్. ఒకటో లగ్నం గురించి చెప్తారా స్వామి? ఫస్ట్ దశాంశ లగ్నం అన్నిటికంటే ఇంపార్టెంట్ లగ్నం. దశాంశలో ఫస్ట్ చూసుకోవాల్సింది లగ్నము, ఏ లగ్నములో ఉన్నది. దీనికి నేను 100కి 10 సార్లు అడిగేది ఏంటి అంటే టైం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నీ దశాంశ లగ్నము ఇదే అని నిర్ధారణకు ముందు రావాలి. ఆ తర్వాత నువ్వు ఆ లగ్నం ఏమిటో తెలుసుకుని దాని ఫలితం ఏంటో తెలుసుకోవచ్చు. ఫస్ట్ హౌస్ సెల్ఫ్, ఓకే, నేను ఎలాంటి వాడిని, లేదా ఉద్యోగపరంగా నాకున్న అభిప్రాయాలు ఏంటి, లేదా నాకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు, ఏదో చదివాడు, ఆ చదువు మీద ఉద్యోగం కోరుకుంటూ ఉండొచ్చు. లేకపోతే చదివాడు కానీ పెద్దగా ఏం రాదు, సింగర్ అవుదాం అనుకున్నాను, నేను సింగర్ అవుతానా? ఓకే, ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, అటువైపు ఏమైనా ఉద్యోగ ప్రయత్నమో లేకపోతే ఎవరినైనా వెళ్ళి అడగడమో, ఉద్యోగం అసలు పాడడానికి ప్రయత్నం చేస్తే వస్తుందా రాదా, వచ్చేటట్టుంటే ఏ దశలు అనుకూలంగా ఉన్నాయి, ఇవి కొంతవరకు చెప్పచ్చు. ఫస్ట్ హౌస్ సెల్ఫ్, మనము, ఇది చూపిస్తుంది. ఇంకా ఏం చూపిస్తుందంటే ఫస్ట్ హౌస్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, మొదటి భావంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. సో అతను ఏం చూపిస్తుంది అంటే ఎవరి కిందన పని చేయడానికి ఇష్టపడకపోవడం. ఓకే, నాదంటూ ఉండాలి, లేదా నేను చేసే చోట నాకంటూ గుర్తింపు ఉండాలి. ఓకే, ఆహాన్ని నిలబెడుతుంది. ఓకే, ఇది మంచిదా చెడ్డదా అలా ఆలోచించద్దు. ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉంటే చెడు, ఫస్ట్ హౌస్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉంటే మంచి, ఇలా ఉండదు. ఓకే, D10లో ముఖ్యంగా అలా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించవలసింది ఏంటంటే ఏదో 6, 8, 12లో ఉన్నాయి అంటే చెడు వచ్చేస్తుంది అలా చెప్పలేము.
ఓకే, అలా ఖచ్చితంగా కాదు. నువ్వు చేస్తున్న వృత్తి ప్రవృత్తులను బట్టి నీకు 6 చెడ్డదా, 8 చెడ్డదా, 12 చెడ్డదా, 3 చెడ్డదా, 5 చెడ్డదా, 2 చెడ్డదా, 6 చెడ్డదా, ఇందులో ఏ ఏ హౌస్ వదిలిపెట్టడానికి లేదు. 10 కూడా చెడ్డది, 11 చెడ్డది, 12 అన్ని 12 ఇళ్ళకి చేసే వాళ్ళకి 11 మంచిది కాదు చెప్పలేమా, చెప్పలేము. జాబ్ చేసేవాళ్ళకి 11 ఇల్లు మంచిది కాదు అలా. సో ఫస్ట్ హౌస్ చూస్తున్నప్పుడు ఏం తెలుసుకోవాలి అని అంటే, తనని తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతను బాగా చిన్న లెవెల్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, అంటే బాగా మిడిల్ మేనేజ్మెంట్ కంటే కిందన ఏదో చిన్నపాటి జాబ్ చేస్తున్నాడు. అక్కడ నువ్వు అహంకారాన్ని చూపించి నాకంటూ స్పెసిఫిక్గా ఒకటి ఉండాలి. ఇప్పుడు టేబుళ్ళు తుడుచుకునేవాడు అనుకుందాం హోటల్లో, నేను ఆ టేబుల్ మాత్రమే తుడుస్తాను, మిగిలిన 8 టేబుల్ను నేను తుడవనంటే అతను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కాబట్టి మన వృత్తి ప్రవృత్తి టేబుల్ బాగుంది, టేబుల్ తుడుచుకోవడానికి నువ్వు చదువుకున్నదంతే, నీకున్నదంతే, నీకు వసతి అంతే, కాబట్టి అది చేస్తున్నావు. పని దైవంతో సమానం కాబట్టి ఆ పని నీకు ఇచ్చారు, నువ్వు అన్నీ చేయవలసిందే. అలా కాదండి, నేను ఆ ఒక్క టేబులే, అక్కడ రాజాగారు ఉన్నారు అక్కడే తుడుస్తాను, నేను ఇవన్నీ బంట్రోతుల టేబుల్ నేను తుడవను అంటే కుదరదు కదా. అలా ఇబ్బంది రావచ్చు. లేదు అంటే తాను ఏ రంగంలో అయితే ఉద్యోగం చేస్తున్నాడో దాంట్లో తనని మించిన వాడు లేనని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయాసలో ఉంటాడు. లేదా ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత త్వరగా ఉద్యోగం మానేసి తాను ఒక్కడే ఉండే కంపెనీని పెట్టుకుంటాడు. అంటే ఆ కంపెనీలో ఇంకెవరు ఉండరు, తను ఒక్కడే ఉంటాడు. లగ్నం కూడా బిజినెస్ రిలేటెడ్. సెల్ఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి పనిచేయరు. ఒక 8 కంపెనీలు 10 కంపెనీలు పెట్టుకుంటారు, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళే కూర్చొని ఉంటారు, అతను ఒక్కడే ఉంటాడు. మహా ఉంటే ఒక్క అసిస్టెంట్ ఉంటాడు. చాలా తక్కువ మంది మనుషులు ఉండే ఆఫీస్. కన్సల్టెంట్స్గా పనిచేస్తారు, ట్యాక్స్ కన్సల్టెంట్లుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా. ఒక సంగీతం టీచర్ ఉన్నారు అనుకుందాం, ఆవిడ ఒక్కతే, ఆవిడకి ఇంకేం స్టాఫ్ గట్రా ఏమి ఉండరు. ఇంటికి వస్తారు, ఆవిడ విద్య నేర్పిస్తారు, ఆవిడ పంపించేస్తారు. సో ఫస్ట్ హౌస్లో టీచర్స్, కన్సల్టెంట్స్, తనకంటూ పొజిషన్ ఉండే ఆఫీస్లో అతను నించుంటే ఇంకెవరు కనబడరు, అలా ఉంటాడు. అంటే ఎత్తని కాదు నా ఉద్దేశం, పొజిషన్ అలాంటిది. ఇప్పుడు మీరు టీచర్ ఇంటికి వస్తారన్నప్పుడు నాకు ఒక డౌట్. ఇప్పుడు టీచింగ్ అనేది 5, 9, 1 ఈ రిలేటెడ్లో ఉన్నప్పుడు టీచింగ్, అది డ్యాన్స్ అనేది అది ఒక స్పెసిఫిక్ వదిలేసేయండి, అది కాదు. మన ఇంటికి వెళ్ళి అంటే 10th లో 4th కనెక్ట్ అవ్వాలంటారా? వేరే ఇంటికి వెళ్ళి మన ఇంటికి వచ్చి చెప్పేది, మన ఇంట్లోనే మనం టీచర్, మన ఇంట్లోనే 10 మంది వస్తారు ఆ పిల్లలు, అది వేరు. 4th హౌస్ ఉంటుందేమో అంటారు, ఎందుకంటే ఆఫీస్ లాగా ఏం సెటప్ ఉండదు కాబట్టి. కానీ మనమే ఒక గంటకి 4-5 ఇళ్ళకి వెళ్ళేది కూడా వల్ల అలానే కనిపిస్తుంది అంటారు. చెప్పచ్చు. ఎలా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ అనుకుందాం, మీరు 4 ఇళ్లలో ఒప్పుకున్నారు టీచింగ్, ఓకే, ఒక్కొక్క చోటకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రావెల్ చేయాలి. ఎక్కడ ఉండాలి? థర్డ్ హౌస్లో. వెరీ సింపుల్. ఓకే, 4th హౌస్ కాదు, ఇంటికి వెళ్తున్నారు కాబట్టి. మీ ఇంటికి వస్తే 4th హౌస్లో ఉంటుంది. ఓకే, మీ ఇంటికి ఒక 50 మంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు, వరండాలో కూర్చోబెట్టి సాపాసాలు నేర్పిస్తున్నారు, 4వ ఇంట్లో ఉంటుంది. మీరు బండి వేసుకొని ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే ఏ మెట్రో ఎక్కుతున్నారు, ఏదో ఒక వాహనం అయితే వాడతారు, థర్డ్ హౌస్. సో సింపుల్ బేసిక్ ట్రావెల్ చేస్తారు, థర్డ్ హౌస్. ఓకే, ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు లగ్నం గురించి చెప్పాం కాబట్టి లగ్నం ఇంపార్టెన్స్ చెప్పాం. అంటే సెల్ఫ్ అతను షైన్ అవ్వాలని చూస్తాడు, ఎక్కువ లగ్నంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మరి రెండో భావం గురించి? రెండో భావంలో ఏముంటాయి చూడండి. మామూలుగా మనకు D1లో కూడా మనం అక్యుములేటెడ్ వెల్త్ అంటాం. ఒకటి అక్యుములేటెడ్ వెల్త్, ఇంకా కుటుంబం, ఫ్యామిలీ, ఫేస్, మన కుటుంబం, ఫేస్, మంచి పాయింట్. ఫేస్, మౌత్, నోరు, కళ్ళు, నోరు, కుటుంబము, మాట, ఇవి వాడుతూ పనిచేయడం. ఓకే, మాట వాడుతూ పనిచేసేవాడు వక్త, న్యూస్ రీడర్, ఓకే, సింగర్, ఓకే, ఫేస్ చూపించి పనిచేసేవాళ్ళు ఆర్టిస్టులు, ఓకే. కొన్ని కంపెనీస్లో ఈ వ్యక్తిని పంపిస్తే పని అవుతుందని ఉంటుంది. హీఈస్ అ ఫేస్ ఆఫ్ ద కంపెనీ, ఓకే, ఫేస్ ఆఫ్ ద కంపెనీ అంటారు, లేకపోతే ఫేస్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఫేస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అవి మీకు రెండో ఇంట్లో కనిపిస్తాయి. రెండో ఇంట్లో ఫుడ్ ఇండస్ట్రీ, నోటితో తింటాం కాబట్టి. ఇది కళ్ళద్దాలు, తర్వాత పళ్ళు, టీత్కి సంబంధించిన ఇండస్ట్రీ,
ఇవన్నీ కూడా కళ్ళు, నోరు, ఆ, ఇంకేమున్నాయి, పళ్ళు, ఇవన్నీ కూడా మీకు సెకండ్ హౌస్లో ఉన్నాయి. సో డెంటల్ డాక్టర్ కావచ్చు. అదే అడగబోతున్నాను. 8th లార్డ్ ఒకవేళ సర్జన్స్ డెంటల్స్ ఉన్న 8th లార్డ్ 2 సెకండ్లో ఉన్నా, లేకపోతే లగ్న లార్డ్ సెకండ్లో ఉన్నా అలా ఉంటుందంటారు అప్పుడు. ఓకే, సో డాక్టర్ అవ్వాలి అంటే D10లోని రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే, డాక్టర్స్లో మళ్ళీ రకరకాల డాక్టర్లు ఉన్నారు. కొంతమంది కత్తి పెట్టి కోసి కుట్లేస్తారు, సర్జన్. దానికి 8th హౌస్ కనెక్షన్ ఉండాలి, రైట్? ఒక్కొక్కరు ఉంటారు ఫిజియోథెరపిస్ట్ అంటారు, అతను వాళ్ళు ఏం చేయరు, కత్తి పెట్టి హీలింగ్ మాత్రం చేస్తారు, 12th హౌస్. ఓకే, కొందరు ఫిజిషియన్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి సిమ్టమ్స్ చెప్తారు, నాకు ఇలా ఉందండి, ఇది ఏదో కడుపులో బాధ ఉందండి అని ఏదో చెప్తాను. ఫలానా టెస్ట్లు చేసుకొని ఆ రిపోర్ట్లు పట్టుకుని నా దగ్గరికి రండి అంటాడు ఆయన. ఓకే, ఆ రిపోర్ట్లు చూసి అచ్చా మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది, ఓకే మీకు థైరాయిడ్ ఎంత ఉంది, మీకు డయాబెటీస్ ఎంత ఉంది అని ఉన్నాయి. దానికి సంబంధించిన మందులు రాస్తాడు 6th హౌస్. ఓకే, ఎందుకు 6వ ఇల్లు మందులకు సంబంధించింది, ఫార్మసీకి సంబంధించి. సో మందులు రాస్తాడు. సో ఆ అధిపతి యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి చూడడం బెస్ట్ అంటే దశానాథుడి నుంచి చూడండి. ఓకే, ఏది చేస్తున్నారు, దశ మారినప్పుడల్లా విషయం మారిపోతుంది. దశానాథుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అతను డాక్టర్ అయి ఉన్నాడు, ఫిజిషియన్ లాంటివాడు, పిలుస్తాడు, మందులు రాస్తాడు, పంపించేస్తాడు, పెద్దగా సర్జరీలు అవి ఏం చెయ్యడు. ఇదే అష్టమాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నాడు, మందులు రాస్తాడు, సర్జరీలు చేస్తాడు, చాలా పెద్ద డాక్టర్ అవుతాడు. 2-3 గ్రహాలు ఉన్నాయి 6వ ఇంట్లో, ఒకటి ఉచ్చలో ఉంది, అది ఇంక మరి చెప్పక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. చతుర్థాధిపతి కలిసి ఉన్నాడు, గుండె ఆపరేషన్స్ చేస్తాడు. ఓకే, సో మూను సెకండ్ హౌస్ లార్డ్ ఇలాంటి కనెక్షన్స్లో ఉన్నాయి. 12th హౌస్తో దంతవైద్యుడు అవుతాడు, డెంటల్ డాక్టర్. ఓకే, బీడిఎస్ చేసాడా, ఎండిఎస్ చేసాడా, 9th హౌస్ని బట్టి ఎండిఎస్ చేసినట్టు, ఎక్కువ డిగ్రీ పెద్ద డిగ్రీ చేసినట్టు. 5th హౌస్ తోని కనెక్షన్స్తో ఆగిపోయినాయి, బీడిఎస్ చేసి ఊరుకున్నట్టు. ఇవి జస్ట్ జెనరిక్గా చెప్తున్నాను. ఇంకో రకంగా ఎలా చూడొచ్చు అంటే వయస్సు, ఆ కాల టైంలో జరుగుతున్న దశలు. అతనికి ఒక వయస్సు పరిమితి ఉంటుంది కదా, ఆ టైంలో వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి, 9th హౌస్ కనెక్షన్స్లో ఉన్నాయా, 5వ ఇల్లు కనెక్షన్స్లో ఉన్నాయా, సో అప్పుడు ఇంకా చదివే ఛాన్సెస్ ఉన్నాయి, ముందుకు వెళ్ళచ్చు, ముందుకు చదవచ్చు అలాగా. సో సెకండ్ హౌస్లో ఫుడ్ ఇండస్ట్రీ స్థాపించాలి అనుకుందాం. ఓకే, సో సెకండ్ హౌస్లో మూన్ కూడా ఇంపార్టెంట్, సెకండ్ హౌస్ ఇంపార్టెంట్, మూన్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓ వ్యక్తి మంచి రెస్టారెంట్ పెట్టాడు, నడవట్లేదు, అతని కంప్లైంట్ అది. తులా లగ్నము, 8th హౌస్లో మూన్ ఉంది, దశాంశలో తులా లగ్నము, 8th హౌస్లో చంద్రుడు ఉన్నాడు. సేమ్ శుక్రుడి ఇంట్లోనే మళ్ళీ చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, ఉచ్చులో ఉన్నట్టు కానీ 8లో ఉన్నట్టు, నీచిలో ఉన్నట్టు కదా మరి. ఓకే, బట్ ఉచ్చలో ఉన్నాడు, రైట్? ఇప్పుడు బాగుంది, మంచి కాంబినేషన్ సార్. ఇప్పుడు భావం మెయిన్ ఇంపార్టెంట్ అంటారు రాశి కంటే. సో తులా లగ్నంలో అష్టమంలో చంద్రుడు, దశమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఓకే, రవి 3వ ఇంట్లో ఉన్నాడు, గురు ధనస్సులో రవి ఉన్నాడు. రవి టైంలో ఉద్యోగం మానేశాడు, అంతవరకు ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, ఆబ్వియస్గా తెలిసిన విషయం. 3వ ఇంట్లో ఉన్నాడు, రవి 11వ అధిపతి తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం మానేస్తాడు, తెలిసిపోయింది ఆ విషయం. సో ఇవి ఒకవేళ ఎవరికైతే తెలియట్లేదు, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను దశాంశం మీద నా ఛానల్లో కనీసం ఒక 30-40 వీడియోలు అయితే ఈజీగా చేశాను, అవన్నీ చూడాలి. freevedicastro.comలో నా ఛానల్కి వెళ్ళి చూడవలసి ఉంటుంది, ఇవన్నీ చూస్తే తెలుస్తాయి. ఇందులో ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. మానేసి ఎంటర్ప్రైజ్ ఆలోచించాడు. 3rd హౌస్లో ఎంటర్ప్రైజ్ వస్తుంది, చిన్న ఎంటర్ప్రైజ్. 3వ ఇంటి రవిదశ నడుస్తున్నప్పుడు ఆఖరిలో ఉండగా మానేసి మనం రెస్టారెంట్ పెట్టాలి అని నిర్ణయించుకొని రెస్టారెంట్ పెట్టాడు. మంచి సీటింగ్ అంతా చాలా నీట్గా ఉంది, అంతా పెట్టాడట. నాకు కన్సల్టేషన్ తీసుకున్నాడు. సో అతను క్వశ్చన్ ఏంటి అంటే నడవట్లా, ఏం చెయ్యాలి? రవి నుంచి అది 6th హౌస్, మళ్ళీ మీరు చెప్పిన మూన్. ఓకే, బిజినెస్ కానీ లగ్నాతో 8th హౌస్, లగ్నాతో 8th హౌస్, దశానాథుడు చూసుకుంటే మీకు రైట్. సో చంద్రుడు వృషభంలో ఉన్నాడు, వృషభం ఫుడ్కి సంబంధించి.
సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నీ బోర్డు రోడ్డు మీదకి కనిపించట్లేదు, ఓకే, నీ బోర్డు కనిపించేటట్టు పెట్టు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంతే నీ ప్రాబ్లం, ఇంకేం లేదు. నీకు మెయిన్ సిగ్నల్ దగ్గర పెట్టాడు, హోటల్ పెద్దది కానీ సిగ్నల్ దాటిపోతే తప్ప ఈ హోటల్ కనిపించదు. అదే ఏదో ప్రాబ్లం ఏంటి అంటే ఎయిత్ హౌస్లోని మూన్. సో ఎయిత్ హౌస్ కనబడదు కదా, లోపలికి ఉంటుంది ఎయిత్ హౌస్. సో నీ డిస్ప్లే లేదు. సో సెకండ్ హౌస్ డిస్ప్లే కనబడటం, ఫేస్ కదా, ఫేస్ వాల్యూ అన్నాను, నీ ఫేస్ క్రియేట్ అవ్వట్లేదు. ఎయిత్ సెకండ్ చూస్తుంది కాబట్టి అలా కూడా. టారస్ కూడా ఫేస్, అవును, వృషభం ఫేస్, ఎక్కడున్నా సరే ఫేస్. ఫేస్ ఇప్పుడు ఎయిత్ హౌస్లో ఉందంటే నీ ఫేస్ కనబడటం లేదు. నువ్వు బోర్డ్ని పెద్ద బోర్డు చేయు. సార్ నా బోర్డు అసలు లేదు సార్ అని. బోర్డు లేకుండా ఎలా తెలుస్తుంది? లోపలికి వచ్చే కనిపిస్తుంది అంట బోర్డు. అర్జెంటుగా పైనుంచి దూరం నుంచి బోర్డు కనిపించేటట్టు పెట్టడము. తర్వాత ఈ మధ్యన రెస్టారెంట్ అన్నిట్లో చూడండి, 2 kilometers అహెడ్ ఈ ఫలానా రెస్టారెంట్ ఉంది, ఫలానా డిషెస్ దొరుకుతాయి అని కిందని రాస్తున్నారు కారులో వెళ్ళే వాళ్ళకి. మనలాంటి వాళ్ళు అందరం వెళ్తున్నాం, డ్రైవింగ్లు అయితే డ్రైవింగ్లు, లేకపోతే వెళ్ళడం అయితే వెళ్ళడము, తింటున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. సో అలాగా కనిపించాలి అన్నది నా పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భావం ఇంపార్టెంట్ అంటారా, ఆ రాశి తత్వం ఇంపార్టెంట్ అంటారా? దానికి యాక్చువల్గా అయితే D10లో రాశి చాలా ఇంపార్టెంట్, రాశి తత్వమే ఇంపార్టెంట్ అంట, కానీ హౌస్ కూడా ఇంపార్టెంట్. రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. రాశిని బట్టి అది ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే రాశిని బట్టి ఫుడ్ అని చెప్పొచ్చు, కానీ చంద్రుడు లగ్నాత్తు అష్టమంలో ఉన్నప్పుడు నీచిలో ఉన్నట్టు ఫుడ్ కరెక్టే, కానీ అలా చూడరు అక్కడ. D10 అలా చూడరు. ఓకే, D10 ఎలా చూస్తారంటే లగ్నాత్తు జరుగుతున్న దశ ఎందులో ఉంది, రాశి ఇంపార్టెంట్. మూన్ చూసాము, ఫుడ్ కానీ ఫైనాన్స్ కానీ ఫ్లక్చువేట్ అవుతున్న బిజినెస్లు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మూన్ చేసే బిజినెస్లు బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు 7 to 10 o'clock, 10 నుంచి 12 ఖాళీ ఉంటుంది, ఏముండదు. ఓకే, ఇది ఫ్లక్చువేషన్. ఒక పెద్ద రైజ్, ఒక డిప్, ఒక రైజ్, ఒక డిప్. మళ్ళీ భోజనం టైం మధ్యాహ్నం 11:30 12 మొదలెట్టి 3:30 4 అయిపోతుంది. 5 నుంచి వ్యాక్సింగ్ వేనింగ్ లాగా, మనకి శుక్లపక్షము కృష్ణపక్షం లాగా. సో అలా ఎగిరి పడిపోయేవి తర్వాత సీజనల్ బిజినెస్లు ఉంటాయి. అవన్నీ కూడా చంద్రుడు చూపిస్తాడు. సీజన్లో బాగా సంపాదిస్తారు, డల్ సీజన్లో ఏం సంపాదించరు, అవి కూడా. అక్కడ వృషభంలో శుక్రుడు చంద్రుడు, కానీ కాంట్రవర్సీ ఉంటుంది కదా సార్, శుక్రుడికి ఫుడ్ బిజినెస్, చంద్రుడికి కూడా బిజినెస్ రిలేటెడ్ సెట్ అవుతుంది కదా మళ్ళీ అక్కడ. అలా కాదు, D10 మనం చూస్తున్నప్పుడు అన్నిట్లోని బిజినెస్లు చూపిస్తాయి. ప్రతి రాశి తత్వంలోని ఏదో ఒక బిజినెస్ చూపిస్తుంది. ఓకే, మనం రాసుల గురించి మాట్లాడినప్పుడు నేను మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి మనం భావం దగ్గర ఆగాం కాబట్టి భావం దగ్గర కంటిన్యూ చేద్దాం. థర్డ్ హౌస్ గురించి చెప్పండి స్వామి. థర్డ్ హౌస్లో చూడండి, తిరిగేవి. థర్డ్ హౌస్లో బుధుడు పరిపాలిస్తున్నాడు. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్. ఒక అతను ఉంటాడు, రోజు పాపం బండి వేసుకొని మార్కెటింగ్కి వెళ్తాడు. ఓకే, మార్కెటింగ్లో దాని బండి పెట్రోల్, ట్రావెల్ అలవెన్స్ అవన్నీ ఉంటాయి. పొద్దున్న ఎవ్రీడే ఒక 50 kilometers ట్రావెల్ చేస్తాడు, వస్తాడు. ఇలాంటి ఉద్యోగాలు థర్డ్ హౌస్లో ఉంటాయి. రెండోది పేపర్, ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్, కమ్యూనికేషన్, తర్వాత నెట్వర్కింగ్ మీద చేసే ఉద్యోగాలు. నెట్వర్కింగ్ మీద ఉద్యోగాలు అంటే ల్యాన్ ఉంటుంది, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ల్యాన్ మీద పనిచేసే ఉద్యోగాలు దాన్ని నెట్వర్కింగ్ అంటారు. లింక్డ్ఇన్, ఫేస్బుక్, జనాలందరినీ కలపడం. సో పీపుల్ నెట్వర్కింగ్. ఇప్పుడు లయన్స్ క్లబ్ అట్లాంటి క్లబ్స్, అవి కూడా థర్డ్ హౌస్ నెట్వర్కింగ్ కదా అక్కడ. ఆటోమొబైల్ థర్డ్ హౌస్లో ఉంటుంది. ఆటోమొబైల్ అంటే ముఖ్యంగా కార్లు, బైక్స్, నేల మీద ప్రయాణం చేసేవి మూడో ఇంట్లో ఉంటాయి. ఓకే, పడవలు, బోట్లు, షిప్పులు, వాటి మీద ప్రయాణం చేసేవి 4, 8, 12 ఉంటాయి. జలతత్వాలు కాబట్టి ఫోర్త్ హౌస్లో ఉంటాయి. జనరలీ ఫోర్త్ హౌస్ వాటర్ లేదా లిటిల్ లాంగర్ డిస్టెన్స్. మూడవ ఇల్లు బాగా దగ్గర ఊళ్ళు లేకపోతే ప్రదేశాలు. 4వ ఇల్లు కాస్త దూరం. 11వ ఇల్లు విపరీతమైన దూరం, ఎయిర్లైన్స్. ఇక్కడ నుంచి అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎయిర్ బస్లో పనిచేస్తున్నాడు, పైలట్ అవ్వడము, విమానాలు తయారు చేసే కంపెనీలో పనిచేయడము, రాకెట్లు తయారు చేసే కంపెనీలో పనిచేయడము. ఇవి ముఖ్యంగా రాశిని బట్టి ఉంటాయి. ఎందుకంటే అక్వేరియస్ చాలా ఇంపార్టెంట్, కుంభం చాలా ఇంపార్టెంట్ దానికి, పైలట్ అవ్వడానికి, ఫ్లయింగ్కి.
కుంభము అత్యంత ఇంపార్టెంట్ అనేది. దాంతోపాటు తుల, మిథునము, ఈ 3 రాశులు కూడా వాయుతత్వాలు కాబట్టి గాలిలో ఎగురుతాం. ఓకే, సో చేసే పనిని బట్టి వాళ్ళు ట్రావెల్ హౌసెస్లో ఉంటారు. అంటే ప్రతిరోజు ఎగురుతున్నారు అనుకుందాం. ఫ్లయింగ్ స్టాఫ్ ఉంటారు, ఫ్లైట్తో పాటు ఎగురుతారు. ఫ్లైట్ ఎక్కడ దిగితే అక్కడ దిగుతారు, హోటల్ ఏదో ఇస్తారు, కాసేపు ఉంటారు, మళ్ళా ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళు మేజర్ పార్ట్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు ఎక్కువసేపు ఫ్లైట్లో తిరుగుతున్నారు. సో దానికి ఒక రకంగా ఉంటాయి కాంబినేషన్స్. అదే ఫ్లైట్ కంపెనీలో గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, గ్రౌండ్ స్టాఫ్ అంటారు. వాళ్ళు పేరుకి విమానాల్లో పనిచేస్తున్నారు, కానీ విమానం ఎక్కవలసిన పని వాళ్ళకు ఉండదు. ఓకే, అప్పుడు వేరే రకంగా ఉంటాయి కాంబినేషన్. మీకు అక్కడ గ్రౌండ్ స్టాఫ్ అంటారు. గ్రౌండ్ స్టాఫ్కి వేరే కాంబినేషన్స్ ఉంటాయి, కానీ అది రాసులు చెప్పిన తర్వాత చెబితే బాగా వస్తాయి. అందుకు నేను ముట్టుకోవట్లేదు. థర్డ్ హౌస్లో కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, ఎంటర్ప్రైజ్. అంటే నువ్వే ఫస్ట్ మీ ఇంట్లో నువ్వు బిజినెస్ స్థాపిస్తున్నావు. థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు బిజినెస్ పెట్టాలనుకో, ఏం చేస్తావు? ఒక జిఎస్టీ నంబర్ తీసుకోవాలి. ఒక బిజినెస్ చేయాలి అంటే ఒక జిఎస్టీ నంబర్ ఉండాలి. ఆ బిజినెస్కి ఒక పేరు ఉండాలి. పేరు 3వ ఇంట్లో వస్తుంది. ఆ పేరుకి ఒక దస్తావేజ్ రాయిస్తావు. నేను ఫలానా కంపెనీ పేరు మీద ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, నాకు జిఎస్టీ నంబర్ ఇవ్వండి అంటే వాళ్ళు జిఎస్టీ ఇస్తున్నారు. ఓకే, ఈ రోజులో అన్నీ అక్కర్లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తుంది జిఎస్టీ, పాన్ కార్డు ఆ కంపెనీ పేరు మీద. రైట్, అవన్నీ 3వ ఇంట్లో ఉంటాయి. సో బిజినెస్ స్టార్ట్ చేయడము, లేదా నెట్వర్కింగ్ కంపెనీల్లో పనిచేయడము, లేదా న్యూస్ పేపర్ కంపెనీల్లో పనిచేయడము, న్యూస్ అందరికీ చదివి వినిపించడము, లేదా 2 కంపెనీల మధ్యన రాయబారం నడిపే ఆర్బిట్రేటర్గా పనిచేయడము, అది కూడా థర్డ్ హౌస్లో ఉంటుంది. ఎందుకంటే వీరి విషయం వారికి, వారి విషయం వీరికి చేరవేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ లాగా. చాలా కంపెనీల్లో వీళ్ళు పెట్టుకుంటారు ఇలాంటి వ్యక్తుల్ని. గవర్నమెంట్ కంపెనీతో ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదో రా మెటీరియల్కి వీళ్ళు సప్లై చేస్తారు, వాళ్ళు ఏదో ఫినిష్డ్ కూడా ఇస్తారు, వీళ్ళు పట్టుకుని వీళ్ళు ఇస్తారు. వాళ్ళిద్దరికి మధ్యలో ఆర్బిట్రేషన్గా పనిచేస్తారు. ఎక్కువగా ఈ స్టీల్ కంపెనీల్లో వాటిల్లో నేను చూశాను. ఆర్ఐఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ, ఇక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీ ఉంటుంది. ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అలాగే ఎస్ఏఐఎల్ అని ఉంటుంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వాళ్ళిద్దరికి మధ్యన ఒక కంపెనీ ఉంటుంది. వీళ్ళు ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి వాళ్ళకి. 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ని కూడా ఆర్బిట్రేటర్గా పెట్టుకుంటారు. ఎంత పంపించాము, ఎంత తీసుకున్నారు, ఎంత వచ్చింది. ఓకే, ముడి సరుకు, బయటకు వచ్చిన ఉత్పత్తి, అలా ఏమో రకరకాలు. లేదా కొంతమంది స్టీల్ కొంటారు, కొంతమంది స్లాగ్ కొంటారు, రకరకాలు. సో థర్డ్ హౌస్ అట్లాంటి విషయాలకు ఉపయోగపడుతుంది. ఎందుకు? ఇటుపక్క వెళ్ళాలి, అటుపక్క వెళ్ళాలి, ఆర్బిట్రేషన్కి 2 ఉత్తరతోనే మాట్లాడాలి, ఉత్తర ప్రత్యుత్తరాలు అంట అది. దాని తర్వాతను నెట్వర్కింగ్, దాని తర్వాత వెహికల్స్, దాని తర్వాత ఉద్యోగం మానేయాలి ఎలాగైనా. ఇంత చెత్త ఉద్యోగం ఇప్పటిదాకా నేను చేయలేదు అనిపించడం థర్డ్ హౌస్. ఓకే, ఎందుకంటే నాకు రెస్పెక్ట్ రావట్లేదు. వెహికల్స్ ఫోర్త్ హౌస్ కూడా చూస్తాం కదా సార్. ఫోర్త్ హౌస్, థర్డ్ హౌస్ 2 ఇంపార్టెంట్. ఆటోమొబైల్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వాల్వో కార్ కంపెనీలో పనిచేయాలి. ఆ కార్ ఇంజిన్ డివిజన్లో పనిచేయాలనుకుందాం. 8th లార్డ్ వచ్చి థర్డ్ హౌస్లో ఉంటాడు. ఎందుకు? రీసెర్చ్. మీరు బెస్ట్ ఇంజిన్ తయారు చేస్తేనే మీ సేల్స్ పెరుగుతుంది. ఓకే, సో థర్డ్ హౌస్. కానీ బెస్ట్ కంఫర్ట్ తయారు చేస్తే సేల్స్ పెరుగుతుంది ఫోర్త్ హౌస్. సో ఒకటే కార్ కంపెనీలో 12 ఇళ్ళు పనిచేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కార్ కంపెనీలో పనిచేయాలంటే 3 ఇళ్ళు ఒకటే పనిచేయాలి, అలా కాదు. అదే డిఫరెంట్ ఇందాక నేను ఫస్ట్ లో అడిగింది అందుకే కదా సార్. ఏ ఫీల్డ్ అనేది ఎక్కడ చూస్తాం, ఆ పర్టికులర్ ఫీల్డ్ లో సో మెనీ కేటగిరీస్, చాలా కేటగిరీస్ ఉంటాయి. సో కొంతమంది ఉంటారు సీటింగ్ బాగాలేదండి, వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ లేదు. ఓకే, అది ఏ హౌస్? ఫోర్త్ హౌస్ సీటింగ్ కాబట్టి కూర్చునే కంఫర్ట్ లేదు, సీటింగ్ కాబట్టి. సో అది ఫోర్త్ హౌస్లో ఉన్నాడా? బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ఓవరాల్ డిజైన్ కదా. కాబట్టి 8th హౌస్ ఉండాలి. 8th లార్డ్ వచ్చి థర్డ్ హౌస్లో ఉంటే ఇంజిన్ మీద పనిచేస్తున్నాడు. 8th లార్డ్ 8th హౌస్లో ఉన్న, స్కార్పియోతో కనెక్ట్ అయి ఉన్న, థర్డ్ హౌస్లో కనెక్ట్ అయి ఉన్న, ఇంజిన్ మీద పనిచేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వర్గో లగ్నం తీసుకోండి, కన్యా లగ్నం, అష్టమాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు స్కార్పియోలో. ఓకే, వృశ్చికంలో ఇంజిన్ మీద పనిచేస్తున్నాడు కుజుడు. ఓకే, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం. అప్పుడు పెద్ద సెకండ్ 9th
9th లార్డ్ లగ్నంలో ఉన్నాడు, పెద్ద ఇన్ఛార్జ్ కంపెనీకి. ఇది డిజైన్ మొత్తం చూస్తున్నాడు కంపెనీది. ఓకే, తాను సంతకం పెడితే కానీ ముందుకెళ్ళదు విషయం. సైనింగ్ పవర్ 5th 9th పవర్, 2nd to 5th పవర్, 9th హౌస్ పవర్, రైట్. సో అలాగా 3rd హౌస్ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి సిగ్నిఫికేషన్స్, అన్నీ చెప్పడం కుదరదు కాబట్టి అందుకే లాజిక్ ఇస్తున్నాను, రైట్. ఇప్పుడు 3rd హౌస్ అయిపోయింది కాబట్టి 4th హౌస్ కొంచెం ఆల్రెడీ కవర్ చేసినట్టే. ఫోర్త్ హౌస్ గురించి చెప్పండి సార్. ఎందుకంటే చాలా మందికి 4th హౌస్ చాలా ఇంపార్టెంట్ కూడా. కొంతమందికి ఏమో మంచిది కాదు అంటారు, ఇంట్లోనే కూర్చుంటారు. 10th లార్డ్ వచ్చి 4th చూస్తున్నా ఇంట్లోనే ఉంటారు అంటారు కదా. అసలు ఆ కారకత్వాలు ఏంటి అసలు? ఇక్కడ స్పెసిఫిక్గా నాకు కొంచెం హౌస్ వైఫ్ రిలేటెడ్ కూడా చెప్పండి సార్, ఎందుకంటే 4th హౌస్ వచ్చింది కాబట్టి. 4th హౌస్లోని సిగ్నిఫికేషన్స్ ఏమున్నాయంటే, ఒకటి హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, ఒక అతను MBA హెచ్ఆర్ చేశాడు, రిక్రూట్మెంట్లో ఉన్నాడు, రోజు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు, 4th హౌస్. ఒక అతను ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయి ఉన్నాడు, ఎక్కువ మందిని తీసుకుంటున్నాడు, రోజు ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు, అయినా 4th హౌస్ ఉంటుంది. ఓహో, ఓకే. ఆఫీస్లో ఉన్నా కూడా రోజు ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు, మనుషుల్ని తీసుకుంటున్నాడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సహాయం చేస్తున్నాడు. ఓకే, ఇది 4th హౌస్లో ఉంటుంది. అలాగే ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, 4th హౌస్లో ఉంటుంది. ఓకే. రెండవది, ఇంట్లో కూర్చుని అమ్మాయిలు లేకపోతే గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు కూడా 4th హౌస్ నుంచి రావచ్చు. ఖచ్చితంగా అక్కడి నుంచి వస్తాయని చెప్పలేము, 8th హౌస్ నుంచి కూడా రావచ్చు. ఓకే, 4th హౌస్, 8th హౌస్. అప్పుడు లగ్నాధిపతి 4th లో ఉన్నట్ట సార్, లేకపోతే 7th లార్డ్ 4th లో, 10th లార్డ్ 4th లో? అన్ని పనికి వస్తాయి, అలా ఒక్కటి ఫలానా అని చెప్పడానికి లేదు. నేనేం చెప్తానంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ కింగ్ దశానాథుడు. దశానాథుడు 4వ ఇంట్లో ఉన్నాడా అంటే ఏదైనా కదలక్కర్ లేకుండా ఇంటి దగ్గర కూర్చొని చేసే అవకాశం ఉండడం. ఓకే, ఆయువు పట్టులో కూర్చొని చేసుకునే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఆఫీస్లో పనిచేయడం 4th హౌస్ నుంచి రావచ్చు. ఎందుకంటే అది 4వ ఇల్లు, 5వ ఇల్లు కేంద్రాలు, కేంద్రాలు రెండు. అంటే కేంద్రములు అంటే నా ఉద్దేశం ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్. సెంట్రల్ ఆఫీస్ అని, రిజిస్టర్డ్ ఆఫీస్లో పనిచేయడం, హెడ్ ఆఫీస్లో పనిచేయడం, కేంద్ర ప్రభుత్వం కేంద్రం. ఓకే, సో నేను మెయిన్ ఆఫీస్లో ఉంటానండి అని కొందరు అంటారు. ఓకే, ఏం చేస్తాడంటే అక్కడ మొత్తం కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్లో ఉండడం. అయితే ఇప్పుడు పవర్ కూడా చెప్తారు కదా సార్? పవర్ కూడా చెప్పొచ్చు. ఓకే, 5th హౌస్ కూడా కొంచెం మంచి పొజిషన్లో ఉంటే 4th హౌస్లో ఉన్న గ్రహం కూడా పవర్ ఇస్తుంది. ఓకే. సో అంటే ఏం పవర్ ఇస్తుంది అంటే, పవర్ ఎవరైతే సంతకం పెడతారో, సార్ వీడికి ఇవ్వండి సార్, వీడు మంచివాడు అని చెప్పేవాడు ఉంటాడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటాం సాధారణంగా. వీడు వెళ్ళి చెప్తాడు, నిజంగా పవర్ ఉన్నవాడికి. వాడు ఏంటంటే సంతకమే పెడతాడు, మిగిలిందంతా వీడు చేస్తాడు. చంద్రుడు రాణి, అందుకని 4th లార్డ్ 5th లో పవర్ అన్నమాట. సో పవర్ కూడా 4th హౌస్ నుంచి కనిపించవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపించవచ్చు. చంద్రుడు రాణి అని చెప్పారు, కంటిన్యూ చేయండి సార్, నేను ఏదో ఆపినట్టు. చంద్రుడు రాణి ఏం చెప్తుంది? రాజుకు చెప్తుంది, ఏమండి వీడికి కొంచెం ఏదో చేయండి అంటే, రాజు సరే అంటాడు. హోమ్ మినిస్టర్ మాట కాదని లేడు కదా. 4th హౌస్ హోమ్ మినిస్టర్, లేదా న్యాచురల్ 4th హౌస్ చంద్రుడు కాబట్టి. వాళ్ళందరూ కొంతమంది డౌట్ వస్తుంది, చంద్రుడి గురించి ఎందుకు మాట్లాడాము. చంద్రుడి గురించి అంటే ఎంతైనా 4th హౌస్ కి చంద్రుడికి ఆ సిగ్నిఫికేషన్స్ కొంత వస్తాయి, ఏ 4th హౌస్ మందైనా సరే. ఓకే. సో 4th హౌస్లో ఇంటి పట్టున ఉండి చేసుకోగలిగిన పనులు, లేదా మీరు అన్నట్టు ఇందాకల వెహికల్స్కి సంబంధించిన పనులు కొంతవరకు. ఏమంటే అందులో ఏముంటాయి? రిసెప్షన్లో ఉండడం. ఆటోమొబైల్ కంపెనీ ఉంది, దానికి ఈవిడ రిసెప్షన్లో ఉంటుంది. ఓకే, ఈవిడ చూపిస్తుంది, ఫలానా కారు, ఫలానా స్పెక్స్ ఉన్నాయి సార్, ఇగో స్పెక్స్ మీరు చూసుకోండి. పెద్దగా నాలెడ్జ్ లేదు, 3rd హౌస్ నాలెడ్జ్ లేదు, 4th హౌసే ఉంది. అంటే అందంగా తయారవ్వడము, నీట్గా కూర్చొని ఉండడం, మంచి డ్రెస్ వేసుకుని ఉన్న అమ్మాయిని సాధారణంగా రిసెప్షన్లో కూర్చోబెడతారు. సో 4th హౌస్ అది. సో రిసెప్షన్లో ఉన్నవాడు. అయితే ఇప్పుడు 4th హౌస్లో ఇప్పుడు హోటల్స్ వాటిలో రిసెప్షన్ కూడా అనుకో, ఎందుకంటే 4th రెస్ట్ ఏమనాలి మీకు, రిసార్ట్స్ కూడా 4th హౌస్లో ఉన్నాయి. మంచి పాయింట్. 4th హౌస్లోని హోటల్స్, తిండి కాదు, రిసార్ట్ లాగా స్టేకి, అకామిడేషన్కి, దానికి 4th హౌస్. దాంట్లో కూర్చునే వాళ్ళు, ఆ బిజినెస్లు చేసేవాళ్ళు. తర్వాత 4th హౌస్ 8th హౌస్ కలిసి ఉన్నాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పెట్టి 4th హౌస్లోని రిసార్ట్ రన్ చేస్తున్నారు. రిసార్ట్ రన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి.
సో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పెట్టి చేస్తున్నాడు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి ఇళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఇంట్లోనే కూర్చుంటారు కానీ ఇళ్ళ రైట్, నుంచి ఇళ్ళ నుంచి ఇన్కమ్, ఫోర్త్ హౌస్, రెంట్లు బాగా వస్తూ ఉంటాయి కదా. రెంట్లు బాగా వస్తుంది. మీరే ఛానల్ పెట్టి మీరు కూడా చెప్పేయచ్చు. అయ్యో అలాగా సార్, ఫోర్త్ అనేప్పటికి Good, సడన్ గా good. రిసెప్షన్ మీరు అందించిన దానికి నాకు వచ్చింది అంతే. వెరీ గుడ్. అంటే సెకండ్ లార్డ్ మనకి ఫోర్త్ లో ఉంటే వాళ్ళకి ఇంటి మీద ఇన్కమ్ వస్తుంది, ఇళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఎయిత్ లార్డ్ సెకండ్ ఉన్న రావచ్చు, ఎయిత్ లార్డ్ ఉన్న రావచ్చు. ఎందుకంటే రెంటల్ ఇన్కమ్ జనరల్ గా డిస్క్లోజ్ చేయరు చాలా మంది ఎంత వస్తుందో. అవునవును, డిస్క్లోజ్ చేస్తే సెకండ్ హౌస్ నుంచి వస్తుంది, చేయకపోతే ఎయిత్ హౌస్ నుంచి వస్తుంది. ఓకే, 11th లాభం అని అంతే. 11th లాభం అది జనరల్లీ వ్యాపారం పెడితే వచ్చేది కనిపిస్తుంది. Okay. యూజువల్ గా మీరు హౌస్ రెంట్ అట్లాంటివి రావాలంటే 2ో ఇల్లు కానీ 8ో ఇల్లు కానీ, ఎందుకంటే స్థిరంగా వస్తాయి అవి. కంటిన్యూ, అవును కరెక్ట్. 10,000 అద్దండు కనుకోండి, ప్రతి నెల 10,000 వస్తాయి. అట్లీస్ట్ వాళ్ళు మారే వరకు. 11ో ఇల్లు అలా కాదు. 11ో ఇల్లు ఓ నెల 1 లక్ష రావచ్చు, ఓ నెల 3 లక్షలు రావచ్చు, ఓ నెల 2 లక్షలు రావచ్చు. ఎందుకు? వ్యాపారంలో లాభం కాబట్టి. సేల్స్ కి సంబంధించిన విషయం, అందుకు హెచ్చు తగ్గులు ఉంటాయి 11ో ఇంట్లో. లాభము అని అందుకని అన్నారు, నష్టము కూడా అదే నిజానికి. లాభము నష్టము 11-12 హౌసెస్, రైట్. సో 4th హౌస్ నుంచి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఒక్క చిన్న దీంట్లోని ఈ హౌసెస్ చూస్తున్నప్పుడు దశానాథుడిని ఆ హౌస్లో వేసుకొని చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2, 6, 10 అధిపతులు అయ్యుండి 4వ ఇంట్లో ఉంటే, లేక 3వ ఇంట్లో ఉంటే ఉద్యోగం మీద చిరాకు రాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ లగ్నము కర్కాటకం అనుకోండి, చతుర్థంలో శని ఉన్నాడు, దశాంశం తులలో శని ఉచ్చలో ఉన్నట్టు 4th హౌస్. ఓకే, అతి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబ్లో. అంటే ఆఫీస్ 4th అంటే ఆఫీస్ లెవెల్ కదా. ఆఫీస్లో సుఖానికి సంబంధించిన ఇంట్లో 4వ ఇంట్లో శని ఉచ్చలో ఉన్నాడు, సప్తమ అష్టమాధిపతి అయి. ఓకే, అతి పెద్ద ప్రాబ్లమ్స్, ఊరికి చికాకు కలిగించే విషయాలు అన్నీ ఉంటాయి ఆఫీస్లో. ఎందుకు? శనికి ఆధిపత్యము 7, 8 వచ్చాయి. ఆ 2 ఉద్యోగానికి మంచివి కావు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? 4వ ఇంట్లో ఉన్నాడు. అది ఉద్యోగానికి అంత మంచి స్టేబుల్ ప్లేస్ కాదు. ఓకే, డైరెక్ట్ అసలు ఉచ్చులో ఉన్నారు అనుకోవడానికి లేదు. అయితే అలా చేసుకోవడానికి ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఉన్నాయి అనుకోవడానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా ఉంటాయి. రెండోది ఏంటంటే ఎవరితోని మాట్లాడినా గొడవ రావడం, ఏం మాట్లాడినా గొడవ రావడం, లేకపోతే అసలు ఈ వ్యక్తి ఉన్నాడు అని ఎవరు గుర్తించకపోవడం. ఓకే, అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్లో వస్తూ ఉండడం. 4th హౌస్లో సాటర్న్ బలంగా ఉన్నాడు. ఇంకా నీచులో ఉంటే చాలా బెటర్. మరి రవి ఉంటే, రవి నీచలో ఉన్నాడు, 4th హౌస్లో రవి ఉన్నాడు అనుకోండి, అసలు అతనికి దిగ్బలం లేనట్టు కదా అప్పుడు. అవును, దిగ్బలం లేదు. అవును, దిగ్బలానికి వద్దాం, దిగ్బలం నేర్పిస్తాను, వద్దాం. ఓకే ఓకే, చెప్తా. అయితే 4th హౌస్ అయింది ఇప్పుడు. 4th హౌస్ చాలా కారకత్వాలు ఉన్నాయి 4th హౌస్, అన్నిటికీ ఉన్నాయి. అలా ఆఫీస్. 9th హౌస్ అసలు చాలా ఇంపార్టెంట్. 9th హౌస్ భాగ్యము అని అనుకుంటాం, కానీ 9th హౌస్ D10కి సంబంధించినంత వరకు భాగ్యంకి సంబంధించింది కాదు. 9th హౌస్లో మనకు సాధారణంగా ఫాదర్ ఉంటారు, D1లో అయితే. ఇక్కడ 9th హౌస్లో బాస్ ఉంటాడు. ఓకే, బాస్. ఓకే, బాస్తో సంబంధాలు ఎలా ఉన్నాయి? నీ గురువులతో నీ సంబంధం ఎలా ఉంది? నువ్వు వేరే ఊళ్ళో ఏమైనా ప్రయాణం చేసావా? ట్రావెల్ హౌస్, 9th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్ ట్రావెల్ హౌసెస్. ఏం లేదు, ఫారిన్ ట్రావెల్ చూడాలి, చాలా సింపుల్. చాలామంది ఏదో కింద మీద పడిపోయి కొట్టేసుకుంటున్నారు దీనికి. ఏం లేదు, ఫారిన్ ట్రావెల్ చేయాలి అంటే 7, 9, 12 చాలా ఇంపార్టెంట్. అధిపతులు కానీ దశ అంతర్దశలు. 7th హౌస్లో ఉన్న ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. 7th హౌస్లో ఉండాలి గ్రహము, 9వ హౌస్లో ఉండాలి గ్రహము, 12వ హౌస్లో ఉండాలి గ్రహం. ఓకే, ఉంది, ప్లేస్ అయి ఉంది, ఏ అధిపతి అయినా అవని అది. ఓహో, అది ఏ ఆధిపత్యాన్నైనా పొంది ఉండని, అక్కడ కూర్చొని ఉంది, అది ట్రావెల్ ఇస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళాక ఉంటావా ఉండవా అన్నవి మిగిలిన గ్రహాలను చూసి చెప్పాలి. అది ట్రావెల్ ఇస్తుంది. 7, 9, 12. ఇంకోటి ఏంటి అంటే మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు. 5th హౌస్ చదువుకోవడానికి వెళ్తారు. ఉంటారా లేదంటే ఆ తర్వాత దశలు చూసి చెప్పండి. 5వ ఇంటి కనెక్షన్ వచ్చింది, చదువుకోవడానికి వెళ్తున్నాడు. 9వ ఇంటి కనెక్షన్ వచ్చింది, చదువుకోవడానికి వెళ్తున్నాడు. ఓకే, 5th, 7th కలిసి ఉన్నప్పుడు కలిసిన 7th హౌస్లో దశ నాథుడు ఉన్నాడు అనుకుందాం, అతను 5వ ఇంటి అధిపతి. సో చదువుకోవడానికి వెళ్తున్నాడు. ఓకే, అంతర్దశ నాడు 9వ ఇంట్లో ఉన్నాడు.
పై చదువు చదవడానికి వెళ్తున్నాడు. ఓకే, అలాగే 4వ ఇంటి నుంచి 8వ ఇల్లు ఏమైంది, 11వ ఇల్లు అయింది, 11th హౌస్. సో ఇది సిటిజన్షిప్ పోగొట్టుకోవడానికి, అంటే ఇండియాలో సిటిజన్షిప్ పోగొట్టుకుని వేరే దేశంలో సిటిజన్షిప్ పొందడానికి. సో 11వ ఇల్లు దానిగా పనికొస్తుంది. ఓకే ఓకే, మంచి, అదే కావాల్సిన వాళ్ళకి మంచిది అప్పుడు. మంచిది అప్పుడు 11వ ఇల్లు మంచి చేస్తుంది. లేదా ఇక్కడి నుంచి ఆ 11వ ఇంటి దశలో వెళ్ళిన వాడు సిటిజన్షిప్ తెచ్చుకొని కాబట్టి రాడు. ఇంకేముంది వచ్చిన. లేదా బాధకుడిల్లు, బాధకుడి దశలో D10లో లగ్నాన్ని పట్టుకుని D10 లగ్నాత్తు బాధకుడు ఎవరో చూడండి. ఆ దశ ఒకవేళ నడుస్తోంది, మామూలు దశలో వింశోత్తరులు నడుస్తోంది, అది కూడా బయటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ దశ బాధ పెడుతుంది కాబట్టి. మనకంటే ఇక్కడ అన్ని ఇంట్లో చేసుకుంటాం, కంఫర్ట్ ఉంటుంది. అక్కడ ఆ కంఫర్ట్స్ ఏమి ఉండవు. మన వంట మనం చేసుకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి. కాబట్టి మీకు ఆ విషయాలు ట్రావెల్ హౌసెస్ చెప్పాను. 9th హౌస్లో ఇంకోటి ఏంటి అంటే గురువులు, వారి అనుగ్రహము లేక ఆగ్రహము. సో బాసెస్తో శుభ్రంగా ఉన్నావా లేదా, వాళ్ళతో ఏమైనా ఇబ్బంది వస్తుందా, 3-9 యాక్సెస్ నుంచి కూడా చూడొచ్చు. 3rd హౌస్ నుంచి కూడా కనిపిస్తాయి, 9th హౌస్ నుంచి కూడా కనిపిస్తాయి. లేదా నువ్వే ఇండిపెండెంట్గా బాస్ అయిపోతున్నావు. లగ్నాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు, లేదా 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, వీడే టీచర్, ఇతనే టీచర్, బిగ్ ఎంటర్ప్రైజెస్ కూడా, లేదా కన్సల్టెంట్గా ఉన్నాడు, పెట్టుకుని 10 మందికి గురువుగా కూర్చొని ఉండి అందరికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్తాడు. 9వ ఇల్లు చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ చెప్తూ ఉంటారు గురువు 5, 9వ ఇల్లు అట్లా గురువు టీచింగ్ చెప్తూ ఉంటారు. టీచింగ్, మంచి టీచర్గా పేరు పొందాలి 9th హౌస్. ఓకే, ఎక్కువ టీచింగ్ అని చెప్పాలి. 9th హౌస్ అంతా ధనుర్వేదము చెప్పడము, నేర్పించడము, ద్రోణాచార్యుడిలాగా అవతల వాళ్ళు వింటూ ఉండడం. ఓకే, లేదా ఇటుపక్క ఏకలవ్యుడు, అటుపక్క ద్రోణాచార్యుడు, ఇబ్బంది పడ్డవాడు అని చెప్పుకోవాలి. ఓకే, సో ఆ రెండిట్లో ఏం కాంబినేషన్స్ వస్తున్నాయో చూసి దశల్ని అప్లై చేసి చేయవలసి ఉంటుంది. ఇది సంగతి. ఇంకా అసలు మెయిన్ హౌస్ 10th హౌస్. 10th హౌస్కి నిజానికి జీవిక అని పిలుస్తారు. 10th హౌస్లో 10వ ఇంట్లో దశాంశలో అన్నిటికంటే ఇంపార్టెంట్ హౌస్ 10th హౌస్ దశాంశలో. సో ఎటు ఏమంటారు, నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావు, ఓకే, నీ కర్మ, ఓవరాల్ కర్మ ఏంటి, నీ ఉద్యోగం ఎలా ఉండబోతోంది, మేజర్లీ ఇవే తెలుస్తాయి. ఎందుకంటే మీరు చాలాసార్లు 10లో ఒక గ్రహం ఉందంటే అది ఎక్కువ ఉద్యోగం వైపే ఫోర్స్ చేస్తుంది, మిమ్మల్ని అటువైపే నడిపిస్తుంది అని చెప్తారు 10లో గ్రహం ఉంది అంటే. మరి ఇందాక మన డిస్కషన్లో 5th 8th ఉంటే 10thలో ఉంటే అసలు చెయ్యడు అనుకున్నాం కదా. పంచమాధిపతి, అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నారు, ఉద్యోగం చేయడు, అసలు చెయ్యడు అనుకున్నాం. అంటే అది ఎలాంటి గ్రహం అయినా సరే మామూలుగా, అంటే అంత స్ట్రాంగ్ అనం. నార్మల్గా ఏ గ్రహం అయినా అది ఉద్యోగం వైపే. ఇంకొంచెం విశదీకరిస్తాను, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 10th క్యాప్రికాన్, 10th ఏమో ఒక మకరము, అది క్యాప్రికాన్. అక్కడ రవి కుజులు ఉన్నారనుకుందాం. ఓకే, దిగ్బలంలో ఉన్నట్టు కొద్ది కాలం ఉద్యోగం చేయగలడు. ఆ తర్వాత ఓకే, ఉద్యోగం చేయడం కష్టం అవుతుంది. 5th 8th కలిసి ఉన్నారని D10లో ఉంటే, దిగ్బలంలో ఉన్నా కూడా ఉద్యోగం చేయడం కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు ఉద్యోగం చేయడం. ఓకే, పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి వేరే ఆలోచన. లేదా చాలా పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు, బాగుంది. సాధారణమైన క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ప్లేస్లో ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు, సాధారణ ఉద్యోగం, గుంపులో గోవింద ఉద్యోగం చేస్తున్నాడు, చేయలేడు. ఆ మొత్తం ఆ ప్రెమిసెస్ అంతటికీ అతనే యజమాని, IAS ఆఫీసర్ అయి ఉన్నాడు, చేస్తాడు. అప్పుడు కూడా చీకాకులు ఉంటాయి. అది కామన్. 8th లార్డ్ 10th హౌస్లో ఉంటే ఎప్పుడెప్పుడు ఉద్యోగం మానేద్దామా అన్నది పీక్తూ ఉంటుంది. 5th హౌస్ లార్డ్ అక్కడ ఉన్నా కూడా అదే. కాకపోతే IAS ఆఫీసర్కి చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ఉంటుంది. పంచమాధిపతి రాజ్యంలో ఉన్నాడు, తాను సంతకం పెడితే ఓ పెద్ద ఫైల్ మూవ్ అవుతుంది. అది పెద్ద ఆత్మసంతృప్తిని ఇస్తుంది. నేను ఇంతటి గొప్పవాణ్ణి అన్న ఆత్మసంతృప్తి కోసమైనా ఆగుతాడు, రైట్. ఇప్పుడు 3వ ఇంటి అధిపతి బుధుడు కూడా ఉన్నాడు, మరో ఇంత చికాకు పెడుతుంది, ఎంత తొందరగా ఉద్యోగం మానేసి బయటకు వచ్చేసేయాలి అని. ఈవెన్ IAS ఆఫీసర్ అయినా కూడా. అవును,
ఎందుకంటే నచ్చక, సిస్టమ్ నచ్చక, ఓకే. విషయం నచ్చక ఏదో ఊహించుకొని వస్తారు, ఆ తర్వాత మళ్ళీ మానేయాలనుకుంటారు. ఓకే, ఇవి. తర్వాత 10th హౌస్లో గ్రహం ఉంది, ఆ దశ నడుస్తుంది. ఉద్యోగం వైపే వెళ్ళగలడు, బిజినెస్ వైపు వెళ్తే గొప్పగా లేదు. అన్లెస్ మిగిలినంతా కూడా చూడవలసి ఉంటుంది. 99% ఉద్యోగంలోనే ఉంటాడు, బిజినెస్ చేసే అవకాశం లేదు. ఇది నేను విన్నాను, మీ క్లాసుల్లోనే విన్నది అది. ఎందుకంటే 10వ ఇల్లు ఒకరి కిందని సలాం కొట్టే జాబ్ని ఇస్తుంది. 10వ ఇల్లు ఒక క్లరికల్ జాబ్ ఇస్తుంది, స్టెబిలిటీ కూడా స్టెబిలిటీ ఉంటుంది. ఉద్యోగం పోదు, కానీ ఎప్పుడూ ఒక వ్యక్తికి కింద పనిచేసేవాడిగా ఉంటాడు. అంటే తన పైన ఎప్పుడు ఒక బాస్ ఉంటాడు, తాను కింద పనిచేస్తున్నాడు. తాను ఎప్పుడు సొంతంగా పెట్టడానికి ప్రయత్నం చేయడు. ఇది చేయడని నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్, చైర్మన్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు. ఆ లెవెల్ ఉన్న వాళ్ళు ఉంటారు. సిఈఓ చైర్మన్ కొడుకు, కానీ కంపెనీ చైర్మన్ ఏమో ఈ సిఈఓని మానేసి తన కొడుకుని మానేసి ఈ వైస్ ప్రెసిడెంట్ దగ్గరికే వచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటాడు. ఏం చేద్దామండి, మీరు చెప్పండి, మీకు ఇంత అనుభవం ఉంది కదా అని. 10వ ఇల్లు మంచి ఉద్యోగంలో ఉన్నట్టేగా, కాదని ఎందుకు అనుకోవాలి. కాకపోతే ఆ చైర్మన్కి ఈయన విధేయుడు, ఇతను మానేయలేడు, ఉద్యోగం మానేసి వెళ్ళిపోతానని అనలేడు. ఎందుకంటే నన్ను వాళ్ళ కొడుకు కంటే నన్ను బాగా చూసుకుంటున్నాడు, నేను ఎలా ఉద్యోగం మానేస్తాను కదా. అప్పుడు మీకు ఒక దిగ్బంధం లాంటిది, వెళ్ళలేము. మానేయాలని ఉన్నా, నాకు నేను ఏదైనా చేసుకుందాం అని ఉన్నా చేయడానికి కుదరదు. ఓకే, అప్పుడు అలాంటి గ్రహాలు మీకు 10th హౌస్లో ఉపయోగపడతాయి. అలాంటి చోట 3వ ఇంటి అధిపతి, 8వ ఇంటి అధిపతి, పంచమాధిపతి జనరల్ జాబ్స్కి ఇబ్బంది పెడతాయి. కానీ మీరు జ్యోతిష్కుడు అనుకుందాం, అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, జ్యోతిష్కుడు. మీ పని ఏంటి? ఇదే కన్సల్టేషన్స్ చేయడం. రోజు ఒకరికే చేస్తారా కన్సల్టేషన్లో? చేయరు. ఇవాళ ఒకరికి చేస్తారు, రేపు ఇంకోటికి చేస్తారు, అవతల ఇంకోటికి చేస్తారు. అది స్టెబిలిటీ లేదు. ఇవాళ 10,000 వస్తాయి, రేపు 2,000 వస్తాయి, మరుసటి రోజు 3,000 వస్తాయి, ఎవరో 0 వస్తుంది. స్టెబిలిటీ లేదు. సో 9 to 5 జాబ్ కాదు అది. ఓకే, అలాగే అతను ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, హెచ్పిసిఎల్, గవర్నమెంట్ జాబ్. ఓకే, 8th లార్డ్ 10th హౌస్, మేషలగ్నము, అష్టమాధిపతి కుజుడు, 10వ ఇంట్లో ఉచ్చులో ఉన్నాడు. ఏం చేస్తారో తెలుసునా, ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి షోర్లు వేస్తారు, రిగ్గులు దేరేస్తారు, కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. ఓహో, ఉచ్చులో ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది. దిగ్బలంలో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయో నేను మీకు ఇందాకలు అడిగారు, చెప్తాను నెక్స్ట్ టైం, చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు, షెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు, లేకపోతే ఇండియన్ ఉచ్చులో ఉందనుకోవడానికి కూడా లేదు. పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు, 5 లక్షల జీతం ఉంటుంది, పెద్ద విల్లా ఉంటుంది. భార్యని మాత్రం సైట్కి తీసుకెళ్ళలేడు, రోజు భార్యతో ఉండలేడు, ఫోర్స్డ్ బ్యాచులర్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాళ్ళతోని వీళ్ళతోని కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు సాయంత్రం. ఈ రోజుల్లో కొంతమంది కొద్ది రోజులైనా చేస్తాడు అలా. ఓకే, ఇది 10th హౌస్కి సంబంధించిన విషయం. ఇంకా చాలా చెప్పచ్చు. 11th హౌస్ ట్రికీ హౌస్. ఓకే, 11th హౌస్లో చీటింగ్. ఓకే, 11th హౌస్ రివాల్వ్స్ అరౌండ్ ఆల్ చీటింగ్. చీటింగ్ అంటే పెద్ద చీటింగ్ ఏంటో తెలుసా ప్రపంచంలో? సేల్స్. ఓకే, మా ప్రోడక్ట్ అన్నిటికంటే గొప్పది అని చెప్పడానికి, అమ్మడానికి ప్రయత్నం చేయడం. నిజంగా వీడికి తెలీదు ప్రొడక్షన్లో ఏం జరుగుతుందో, వీడికి ఏమీ ఐడియా ఉండదు. కాకపోతే వీడికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి, ఒరే బాబు మన ప్రోడక్ట్ అన్నిటికంటే గ్రేట్గా ఉంది ఓకే అని చెప్పిరా, ఆ రకంగా దానికి ఉపయోగపడేవన్నీ నేర్పించి మార్కెట్లో వదులుతారు. ఇదేం తప్పనట్లేదు. ఓకే, కాకపోతే కోణము చీటింగ్ అన్న పదంతో స్టార్ట్ చేశాను కాబట్టి ఏదో తప్పు అర్థంలో తీసుకోవద్దు. ఏమంటారు, మంచి మాత్రము హైలైట్ చేసి దాంట్లో ఉన్న అవగుణాలు కనిపించకుండా ఫ్యాబింగ్ అంటారు, ఫ్యాక్ట్స్ అండ్ బెనిఫిట్స్ అంటారు, ఫ్యాబింగ్ అంటారు. అవన్నీ చేసి ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఇది బెనిఫిట్, ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది ఫ్యాక్ట్, అందులో నుంచి వచ్చే బెనిఫిట్ ఇది కాబట్టి మా ప్రోడక్ట్ కొనండి మీరు బెనిఫిట్ పొందుతారు అని చెప్పడం. కానీ దానికి సైడ్గా ఏదో రియాక్షనో లేకపోతే ఏదో రావాల్సిన ఇంకోటి ఏదో ఉంటుంది బై ప్రోడక్ట్. అది ఇప్పుడు రాసుకుంటే తెల్లబడతాం, రైట్, ఏమైనా రావచ్చు, లేకపోతే ఏదో రియాక్షన్ జరగచ్చు, అది చెప్పరు, అది హైడ్ చేస్తారు. చేయాల్సి ఉంటుంది. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ప్రతి ప్రోడక్ట్కి ఉంటుంది, అది లేకుండా ఉండదు, రైట్. సో అవి మాత్రము హైలైట్ చేసి జరిగే పని 11th హౌస్లో ఉంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే 11th హౌస్లో
ప్రాఫిట్స్ మాత్రం చూస్తున్న వ్యక్తి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ చూసే అకౌంటెంట్ కావచ్చు, లేదా పెద్ద వ్యాపారి అన్నీ అప్పగించేసాడు అందరికీ. 11వ ఇంట్లో ఇతను కూర్చుని ఆ బ్యాలెన్స్ షీట్ మాత్రం చూస్తున్నాడు. ఎంత వస్తుంది, ఎంత వెళ్ళిపోతుంది అది చూస్తున్నాడు. 11వ ఇంట్లో రిటైర్మెంట్ ఉంది. ఒకవేళ ఉద్యోగం చేశారు, చాలా కాలం గవర్నమెంట్ ఉద్యోగం చేశారు, 11వ ఇంట్లో రిటైర్మెంట్ తీసుకొని, రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకొని ఏ పని ఇంకా చెయ్యక్కర్ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని పెన్షన్ పుచ్చుకుంటున్న వ్యక్తి. 11th హౌస్లోని గ్రహం దానికి సంబంధించిన దశ నడుస్తూ ఉంటే, లేదా 11వ ఇంట్లో గ్రహం ఉంటే చేయవలసింది పెద్దగా ఏమీ లేకపోయి లాస్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ నెల ఈ ప్రోడక్ట్ సేల్స్ అనేది తగ్గింది, ఈ నెల ఈ సేల్స్ ఎందుకు పెరిగింది, ఇవి చూసుకుంటున్నవాడు, ఓవరాల్ మానిటరింగ్ చేస్తున్నవాడు బిజినెస్లో ఉంటే. ఉద్యోగంలో ఉంటే మాత్రం స్టెబిలిటీని ఇవ్వదు, ఇబ్బందిని తీసుకొస్తుంది, జాబ్ చేంజెస్ చూపిస్తుంది. చదువుకుంటున్న వాడికి కొత్త కొత్త చదువులు నేర్పిస్తుంది. ఓకే, ఎందుకంటే 5th హౌస్ నుంచి 7th హౌస్ ఇది కూడా నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచి కూడా ఈ దశల్లో కూడా చదువు కొనసాగిస్తున్నారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహం ఉంది, ఆ దశ అంతర్దశ వచ్చాయి, చదువు కొనసాగుతోంది, చదువు ముందుకెళ్తోంది.